హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శేషాద్రి ఎక్స్ప్రెస్ రైల్ని ఐసెఫ్ నుంచి ఎల్హెచ్బిగా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో అత్యంత కీలకమైన ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ యొక్క వేగం అనేది పెరగనుంది. అలాగే సౌకర్యాలతో కూడిన ప్రయాణం అనేది ప్రయాణికులకి అందుబాటులోకి రానుంది. ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 17210, 17209 ఎస్ఎంబిటి బెంగళూరు కాకినాడ టౌన్ ఎస్ఎంబిటి బెంగళూరు మధ్యలో ప్రయాణిస్తున్న శేషాద్రి ఎక్స్ప్రెస్. ప్రస్తుతం ఐసేఫ్ కోచ్లతోటి ప్రయాణిస్తున్న ఈ రైలు యొక్క సర్వీస్ని ఎల్హెచ్బిగా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మార్పు అనేది కాకినాడ టౌన్ బెంగళూరు మధ్యలో మనకి జనవరి 13వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. అలాగే బెంగళూరు కాకినాడ టౌన్ మధ్యలో ఇక్కడ జనవరి 16వ తారీఖున ఈ మార్పులు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఈ శేషాద్రి ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేర్ చేసుకుంటున్న మరికొన్ని రైళ్లు కూడా ఎల్హెచ్బిగా మారనున్నాయి. 17235, 17236 నాగర్కోయల్ ఎస్ఎంబిటి బెంగళూరు నాగర్కోయల్. ఈ రైలు కూడా ఎల్హెచ్బిగా మారుస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎస్ఎంబిటి బెంగళూరు నాగర్కోయల్ మధ్యలో జనవరి 14వ తారీఖున ఈ రైలు ఎల్హెచ్బి కోచ్లతోటి ప్రయాణిస్తుంది. నాగర్కోయల్ బెంగళూరు మధ్యలో జనవరి 15వ తారీఖున ఈ రైలు ఎల్హెచ్బి కోచ్లతోటి ప్రయాణిస్తుంది. అలాగే మరో రేక్ షేరింగ్ ఉన్న నాగర్కోయల్ తిరువనంతపురం నార్త్ అన్రిజర్వ్డ్ ప్యాసింజర్, అలాగే తిరువనంతపురం నార్త్ నాగర్కోయల్ అన్రిజర్వ్డ్ ప్యాసింజర్ 56305, 56310 నాగర్కోయల్ తిరువనంతపురం నార్త్ అన్రిజర్వ్డ్ ప్యాసింజర్. అలాగే తిరువనంతపురం నార్త్ నుంచి నాగర్కోయల్కి ప్రయాణిస్తున్న ఈ ప్యాసింజర్ రైలు జనవరి 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఎల్హెచ్బి కోచ్లతోటి నడవనుంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన శేషాద్రి ఎక్స్ప్రెస్ రైల్ని ఎల్హెచ్బిగా మార్చడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ రైలు ఎల్హెచ్బిగా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే 2 ఏసీ 2 టైర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే 7 ఏసీ 3 టైర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 6 స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 4 జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 1 సెకండ్ క్లాస్ దివ్యాంగుల ఫ్రెండ్లీ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. 1 లగేజ్ క్రమ్ బ్యాక్ వ్యాన్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ రైలుకి 2 జనరల్ కోచెస్ అనేవి ఉండగా ఆ సంఖ్యను 4కు పెంచడంతో సాధారణ ప్రయాణికులకి ఈ రైలు చాలా వరకు కన్వీనియంట్గా మారనుంది. ప్రస్తుతం సర్కార్ ఎక్స్ప్రెస్ రైలుని కూడా ఐసేఫ్ నుంచి ఎల్హెచ్బిగా మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కేవలం సర్కార్ ఎక్స్ప్రెస్నే కాకుండా ఈ రైలుతో రేక్ షేరింగ్ ఉండే అన్ని రైళ్లు, అంటే ఇటు తెలంగాణ నుంచి సేవలు అందించే ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి సేవలు అందించే ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇవి కూడా ఎల్హెచ్బిగా మారాయి. ఒకసారి మనం ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 17644, 17643 కాకినాడ పోర్ట్ నుండి చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే సర్కార్ ఎక్స్ప్రెస్. అలాగే 17655, 17656 కాకినాడ పోర్టు నుంచి పాండుచేరి నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే ఇది కూడా సర్కార్ ఎక్స్ప్రెసే. కొన్ని రోజులు చెంగల్పట్టుకు ప్రయాణిస్తే కొన్ని రోజులు పాండుచేరికి ఈ రైలు ప్రయాణిస్తుంది. 2 పేర్లు ఒకటే, కానీ నెంబరింగ్లో మనకి ఇక్కడ మార్పు అనేది వస్తుంది. ఈ 2 రైళ్ళని కూడా ఎల్హెచ్బిగా మార్చనున్నారు. కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టుకు వెళ్ళేటప్పుడు ఈ బండి మొదటిసారి జనవరి 16వ తారీఖున ఎల్హెచ్బి కోచ్లతో ప్రయాణిస్తుంది. అలాగే చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్ళేటప్పుడు జనవరి 14వ తారీఖున మొదటిసారి ఎల్హెచ్బి కోచ్లతో ప్రయాణిస్తుంది. అలాగే కాకినాడ పోర్టు నుంచి పాండుచేరి మధ్యలో ఈ బండి పాండుచేరి నుంచి కాకినాడ పోర్టుకి ప్రయాణించేటప్పుడు జనవరి 15వ తారీఖున ఈ బండి ఎల్హెచ్బి కోచ్లతోటి ప్రయాణాన్ని అందిస్తుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఈ రైలుకి రిజర్వేషన్ దొరకడం కూడా కష్టమే. ఇప్పుడు ఈ రైలుని ఐసేఫ్ నుంచి ఎల్హెచ్బిగా మార్చడంతో ఈ ప్రాంతాల ప్రజలకి కన్వెంట్గా ఉండనుంది. అలాగే ఇదే రైలుతో రేక్ షేరింగ్ చేసుకుంటున్న మరికొన్ని రైళ్లు కూడా ఎల్హెచ్బిగా మారనున్నాయి. ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 17652, 17651 చెంగల్పట్టు కాచిగూడ చెంగల్పట్టు మధ్యలో ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి కూడా ఎల్హెచ్బిగా మారుతుంది. కాచిగూడ చెంగల్పట్టు మధ్యలో జనవరి 13వ తారీఖున
చెంగల్పట్టు కాచిగూడ మధ్యలో జనవరి 17వ తారీఖున ఈ బండి ఎల్హెచ్బి కోచ్లతోటి ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17653 కాచిగూడ పాండుచేరి ఎక్స్ప్రెస్, 17654 పాండుచేరి కాచిగూడ ఎక్స్ప్రెస్. ఈ బండి కూడా ఎల్హెచ్బిగా మారనుంది. కాచిగూడ పాండుచేరి మధ్యలో జనవరి 14వ తారీఖు, పాండుచేరి కాచిగూడ మధ్యలో జనవరి 16వ తారీఖున ఈ బండి ఎల్హెచ్బి కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది.